హాయ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా స్పార్క్ స్టైల్లో నేమ్ ఆర్ట్ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నాయి కదా. సో మీకు నచ్చిన నేమ్ తోటి మీకు నచ్చిన సాంగ్తో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క నేమ్ ఆర్ట్ కోసం పవర్ డైరెక్టర్ యాప్ అయితే కావాలి. సో ముందుగా మీరు పవర్ డైరెక్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను, డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ పైన మనకు న్యూ ప్రాజెక్ట్ అనేసి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో దాన్ని మీరు ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇలా మన ఫైల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. పైన మనకు కలర్ బోర్డ్ అనేసి ఉంది కదా, కలర్ బోర్డ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాతకి ఈ యొక్క కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది 5 సెకండ్స్ వరకు ఉంటుంది. సో అంతే ఉంచేసుకోండి. సో ఇలా లైట్ కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకొని సో ఈ యొక్క బ్లూ లైన్ ఉంది కదా, దీన్ని వీడియో స్టార్టింగ్ దగ్గర యాడ్ చేసుకోండి. ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని ఎంటీ ప్లేస్గా ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ యాడ్ టెక్స్ట్ అనేసి ఉంది కదా, ఆ యాడ్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో మనకు చాలా టెక్స్ట్ ఎఫెక్ట్లు అయితే కనుక వస్తూ ఉంటాయి. ఇక్కడ పైన సోషల్ మీడియా అనేసి, టీవీ బ్రాడ్కాస్ట్ అనేసి, కలర్ఫుల్ అనేసి, ఇక్కడ పక్క మనకు కూల్ ఎఫెక్ట్ అనేసి ఉంది కదా, ఆ కూల్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో మనకు టెక్స్ట్ ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ పైన మనకు చాలా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు కనుక ఇక్కడ కూల్ ఎఫెక్ట్ అనేసి ఉంది కదా, ఈ కూల్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుంటే మనకు అందులో ఉన్న టెక్స్ట్ అన్నీ కూడా కొద్దిగా లోడ్ అవుతాయి చూడండి. సో ఈ విధంగా లోడ్ అయిపోయాక ఇవన్నీ కూడా ఎఫెక్ట్లు అనమాట. ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి స్పార్క్ అనేసి ఉంది కదా, ఆ స్పార్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ అనేది కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ మనకు కావాలంటే ఇలా జూమ్ చేసుకోండి. మీకు ఆ టెక్స్ట్ అని చూడండి, మీకు ఎంత జూమ్ కావాలనుకుంటే అంతవరకు ఇలా జూమ్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఏ పేరు కావాలనుకుంటే మీరు ఆ పేరు అయితే కనుక ఎంటర్ చేసుకోవచ్చు. మీ దగ్గర నాన్న అనేసి తెలుగులో రాసుకోవచ్చు, మీకు ఒకవేళ ఇంగ్లీష్లో అయినా కావచ్చు. మీరు మీ యొక్క నేమ్ని తెలుగులో అయినా సరే, ఇంగ్లీష్లో అయినా సరే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో అయితే యాడ్ చేసుకోండి. సో మీకు ఆ టెక్స్ట్ కొద్దిగా బోల్డ్గా రావాలనుకుంటే ఇక్కడ పైన మనకు బి లెటర్ మీద ట్యాప్ చేసుకుని చూడండి, మనకి ఇలా బోల్డ్గా అయితే కనుక వస్తుంది, కొద్దిగా థిక్గా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే కింద మనకు ఫాంట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇందులో మనకు చాలా ఫాంట్స్ ఉంటాయి. మీకు ఒకవేళ వేరే ఫాంట్ ఏమైనా కావాలనుకుంటే ఇందులో మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే సో ఈ విధంగా యాడ్ అయిపోయింది. సో నేను కనుక నాకు డిఫాల్ట్గా ఫాంటే బాగుంది కానీ అదే ఉంచేస్తున్నాను. మీకు వేరే ఏదైనా ఫాంట్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. కింద మనకు థిక్నెస్ ఉంది కదా, సో ఇలా మీకు థిక్నెస్ కూడా చూడండి, మీకు ఎంత కావాలనుకుంటే అంత ఇచ్చేసుకోవచ్చు. నేను కనుక యాజ్ ఇట్ ఈజ్ 15 ఉంచేస్తున్నాను. సో ఇంకా మీ ఇందులో కావాలంటే సెట్టింగ్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఈ యొక్క నేమ్ అనేది మనకు స్పీడ్గా వస్తుంది చూడండి ఇలా. సో ఇలా స్పీడ్గా వస్తుంది, మనకు అంత స్పీడ్గా రావద్దు అనమాట. సో దానికోసం సో ఇంతవరకు ఫస్ట్ వీడియోని సేవ్ చేసుకోండి. సో నేను 1080 పిక్సెల్లో సేవ్ చేస్తున్నాను ఇంతవరకు. సో ఇలా సేవ్ చేసుకున్న తర్వాతకి మనకు వీడియో మొత్తం కూడా సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ బ్యాక్ వచ్చేసుకోండి. మళ్ళీ సేమ్ హోమ్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మళ్ళీ సేమ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు మనం ఇందాక సేవ్ చేసుకున్న 5 సెకండ్స్ నేమ్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఆ విధంగా యాడ్ అయింది కదా 5 సెకండ్స్ వీడియో. సో ఆ వీడియో క్లిప్ని క్లిక్ చేసుకొని కింద మనకు స్పీడ్ అనే ఆప్షన్ చూడండి. సో ఆ స్పీడ్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇలా స్లో మోషన్లో సెట్ చేసుకోండి ఆ వీడియోని. సో నేను ఒక 45 అలా ఇచ్చేస్తున్నాను. సో ఆ విధంగా ఇచ్చేసుకుని చూడండి, మనకు ఆటోమేటిక్గా ఇలా స్లో మోషన్లో అయితే కనుక స్పార్క్స్లో నేమ్ అంటే కనుక క్రియేట్ అవుతుంది. సో ఆ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాతకి మీకు ఇంకొంచెం స్లో కావాలంటే ఇంకొద్దిగానే యాడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక మనకి ఇప్పుడు మ్యూజిక్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. స్లోగా అయితే వస్తుంది నేమ్ అయితే కనుక. సో ఇలా బ్లూ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మన సాంగ్లో ఉన్న ఫోల్డర్స్ వస్తూ ఉంటాయి. మీకు నచ్చిన సాంగ్ ఏ ఫోల్డర్లో ఉందో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ సాంగ్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా మనం ప్లే చేసి కూడా వినొచ్చు. ఇక్కడ ఆ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ సాంగ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది చూడండి. సో ఆ విధంగా సాంగ్ కూడా యాడ్ అయిపోయింది. సో ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు కట్ చేసుకోండి. సో నేను యూజ్ చేసిన సాంగ్ నాకు 10 సెకండ్స్ ఉంది కాబట్టి సో నేను ఆ యొక్క వీడియోని కూడా 10 సెకండ్స్ వరకు ఇలా కట్ చేస్తున్నాను. సో కట్ చేసుకున్న పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీలో సేవ్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్, థ్యాంక్ యూ.